హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. సో ఇక్కడైతే ఐకియాకి స్టార్ట్ అవుతున్నాము. నాకు ఫస్ట్ నుంచి ఉండే అన్ని ఐటమ్స్ అన్నీ ఐకియాలో తీసుకోవాలి, కిచెన్ వేరు అండ్ కాట్ కూడా అక్కడే తీసుకోవాలనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు మాకు టైం లేక నార్మల్ షాప్లో తీసేసుకున్నాం అనమాట. కానీ నాకు అదొకటి ఉండిపోయింది, ఎప్పటికైనా తీసుకోవాలి అలా. అంటే అక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా. సో నేను హైదరాబాద్లో చూశాను, హైదరాబాద్లో ఉన్నప్పుడు. సో బెంగళూరుకి అయితే ఇంక ఇదే ఫస్ట్ రావడము. మంచి స్పేస్ అయితే ఉంది పార్కింగ్కి, ఎంట్రన్స్ అంతా. సో ఇక్కడ మనకి ఒక మెట్రో స్టేషన్ ఉంది. సో స్టేషన్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఐకియాకి లింక్ ఇచ్చారు. సో మెట్రో స్టేషన్ నేమ్ వచ్చి నాగసంద్ర అని ఉంది. అండ్ మనకి ఇలా ఈజీగా లెవెల్స్ ఉన్నాయి మ్యాప్లో. సో ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, సో మనకి 1 to 26 లెవెల్స్ ఉంటాయి. సో వన్స్ మనం ఎంటర్ అయితే సో ఎగ్జిటే అవ్వాలన్నమాట. మిడిల్లో ఎగ్జిట్ అయ్యేకి అసలు ఉండదు అలా. సో ఫస్ట్ మనకి చూపించాం కదా 1 to 26. సో ఫస్ట్లో ఏముంటుంది, సెకండ్లో ఏముంటుంది. సో మనకి ఇక్కడ డైరెక్షన్స్ అయితే మంచిగా కనపడుతుంది. సో ప్రాబ్లమే లేదనమాట 1 to 26. బట్ ఓపిక్గా చూడాలి, అసలు ఓపిక్గా చూస్తే చాలా ఉంటాయి. నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసా. సో ఫుల్గా కాకపోయినా కొంచెం కొంచెం మరీ బోర్ కొట్టేస్తుందని చెప్పి అన్నీ కవర్ చేయకపోయినా ఆల్మోస్ట్ కవర్ చేశాను. సో ఇలా బాక్సెస్ మనకి తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి. ఇవంతా మనకి 99 రూపీస్, 199 అలా ఆ రేంజ్లో కూడా మనకి ఉన్నాయన్నమాట. కిచెన్ వేర్ అయితే మంచిగా ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం, నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను మెయిన్గా మీకు ఒక సోఫా చూపిస్తున్నా. ఈ సోఫా కాస్ట్ వచ్చి 1,51,000. అసలు నేను చూసి షాక్ అయ్యా, ఏంటిది అసలు 1 lakh, 1.5 lakh పెట్టి కూడా సోఫాస్ కొంటారా అని అనిపించింది. అంటే బాగుంది, బట్ కానీ 1,51,000 అంటే ఎక్కడో తేడా కొడుతుంది. ఏం చేసుంటారు, దేంతో చేసుంటారు అని చెప్పి. సో అలా చూస్తూ ఉన్నాం అన్నమాట. సో మనకి ప్రైజెస్ కూడా హైలో ఉన్నాయి, కొంచెం మీడియంలో కూడా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మంచి ఫ్రేగ్రెన్స్తో క్యాండిల్స్ కూడా ఉన్నాయన్నమాట. 299 ఉంది సెట్. అండ్ మనకి మెయిన్గా డాల్స్ గురించి చెప్పాలి. అసలు డాల్స్ అయితే ఎంతెంత క్యూట్గా ఉన్నాయో. ఉన్న వరకు ఎక్కువ లేకపోయినా కొన్ని ఉన్నాయి, మరీ ఎక్కువ లేవు. సో ఉన్న వరకు చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయన్నమాట. సో నాకైతే నచ్చాయి మంచిగా. అండ్ సోఫాలు అయితే చాలా ఉన్నాయి, బట్ నాకేమో ఒక్కటి బాగా నచ్చిందని అయితే నేను ఏది అంతగా చూడలేదు. నాకు హోమ్ సెంటర్లో ఒక సోఫా నచ్చింది బాగా. ఎప్పుడు వెళ్ళినా దాన్ని చూస్తూ ఉంటే ఎప్పటికైనా తీసుకోవాలని చెప్పి ఈసారి హోమ్ సెంటర్కి వెళ్తే చూపిస్తాను ఆ సోఫాని. అండ్ ఈ చైర్ ఉంది కదా 30K, నిజంగా ఎంత కంఫర్ట్ ఉందంటే అంత కంఫర్ట్ ఉంది అదైతే. సో ఇలా అంతా అంటే మనకి ఇక్కడ మెయిన్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, సో మనకి ఒక ఐడియా వస్తుంది, ఓకే మనం ఎలా పెట్టుకోవాలి బెడ్రూము, సో కలర్ కాంబినేషన్స్, ఇంటీరియరు ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఒక రూమ్ని అని మంచిగా ఒక ఐడియా వస్తుంది.
సో అండ్ ఈ టేబుల్స్ వచ్చి 600 అండ్ ఈ బాక్సెస్ అంటే ఆర్గనైజింగ్ బాక్సెస్ ఉంటాయి కదా అవి 200. సో అలా మనకి అన్నీ డిఫరెంట్గా అంటే ఇక్కడ టీవీ స్టాండ్స్ ఉంటాయి కదా అంటే సో మనకి షోకేస్ దగ్గర పెట్టుకుంటాం కదా అవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి అనమాట సెట్గా. సో మరి చేయిస్తే ఎంత కాస్ట్ అవుతుందో తెలియదు కానీ ఇవంతా 20K 25K ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. మంచిగా ర్యాక్స్, డ్రెస్సింగ్ టేబుల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మనకి ఐకియాలో మెయిన్గా ఎవ్రీథింగ్ హోమ్కి సంబంధించిన ఎవ్రీథింగ్ దొరుకుతుంది. లైక్ లివింగ్ రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు, వాష్రూమ్ వరకు. సో మిర్రర్స్, కబోర్డ్స్, ర్యాక్స్, కిచెన్ ఐటమ్స్, లైక్ డ్రెస్సింగ్ టేబుల్స్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో మంచిగా మనం ఒక ఇల్లు కట్టేస్తే చాలు. సో మెయిన్గా లైటింగ్స్ కూడా ఉన్నాయి. సో సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ 1 లెవెల్లో లివింగ్ రూమ్కి సంబంధించింది, సో సెకండ్ కిచెన్, తర్వాత వాష్రూమ్, అలా లెవెల్స్ ఉంటాయన్నమాట. సో డైనింగ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ చైర్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి, చూడడానికి చిన్నగా ఉన్న కంఫర్ట్గా ఉన్నాయని కూర్చొని ట్రై చేస్తూ ఉన్నా. సో అక్కడ చూడండి మా బ్రదర్ ముందర నా హ్యాండ్ బ్యాగ్ పెట్టి వీడియో తీసుకుంటూ ఉన్నా. తర్వాత ఏమైందంటే ఆ హ్యాండ్ బ్యాగ్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడి నుంచి వెళ్తే కొంచెం లెవెల్ తర్వాత సో ఇలా బెడ్రూమ్స్ వస్తాయి కదా. సో ఇది చూస్తూ ఉన్నా నేను, మిర్రర్లో వీడియో తీసుకున్నా, ఫోటో తీసుకున్నా. సో హ్యాండ్ బ్యాగ్ నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట. అయ్యో ఏదో మిస్ అవుతుంది అని అనిపించి అప్పుడు గుర్తొచ్చింది. నాకు అర్థం కాల ఫస్ట్ ఎక్కడ పెట్టేశానా అని చెప్పి కొంచెం టెన్షన్ అయ్యింది, ఎందుకంటే కొంచెం మనీ క్యారీ చేశాను అనమాట హ్యాండ్ బ్యాగ్లో. సో సడన్గా గుర్తొచ్చి వెళ్ళి చూస్తే అదే ప్లేస్లో ఉంది, అదే స్పాట్లో నా హ్యాండ్ బ్యాగ్ కనిపించింది అనమాట. సో నేనే కాదు, నాలాగా చాలామంది చూసాము ఫోన్స్ పెట్టి మర్చిపోవడం. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇక్కడ మెయిన్ ఫుడ్ గురించి చెప్పాలి. లెవెల్ 10 తర్వాత మనకి ఫుడ్ కోర్ట్ వస్తుంది. అంటే చాలా కాస్ట్ ఉంది, ఓవర్ కాస్ట్ అనిపించింది, క్వాంటిటీ తక్కువ, అసలు ఒక్క ఐటెం కూడా బాగాలేదన్నమాట. బట్ స్వీట్స్ బాగున్నాయి. చీజ్ కేక్ తీసుకున్నాం, ఒకటి బ్రౌనీ తీసుకున్నాం. రైస్ ఐటమ్స్ కానీ ఇదంతా చాలా అంటే అస్సలు మనకి సెట్ కాని ఫుడ్ అనమాట. అండ్ ఈ ఫుడ్ తిన్న తర్వాత లెవెల్లోనే మనకి కిచెన్ ఐటమ్స్ ఉంటాయి. సో నాకు అప్పటికే డౌన్ అయిపోయాను ఇంకా, అంటే సో ఎనర్జీ అంతా పోయింది, ఇంకా తీయలేదు సరిగ్గా వీడియో. సో ఇంక ఇది లాస్ట్ అనమాట. ఫ్లవరు, మిర్రర్స్ అవి ఉంటే జస్ట్ తీసాను అంతే. మేము తీసుకున్న ఐటమ్స్ కూడా నేను షూట్ చేయలేదు. సో ఆ రోజు ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది అన్నీ చూసుకొని వచ్చేసరికి. ప్లస్ జున్ను కూడా ఉన్నింది, కొంచెం తెలుసు కదా జున్ను క్రాంకీగా ఉంటుంది. సో దానివల్ల నేను చూపించలేకపోయాను. అండ్ ఇక్కడ బిల్లింగ్ అయితే మనమే చేసుకోవాలన్నమాట. సో మేమేం ఎక్కువ ఐటమ్స్ తీసుకోలేదు, ఓకే మీడియంగా తీసుకున్నాం. నెక్స్ట్ టైం వెళ్ళి తీసుకోవాలనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇంకా రిటర్న్లో అయితే ఫుల్గా రైన్ పడింది. సో కొంచెం దూరమే, బట్ సిటీలోకి ఎంటర్ అయ్యాక ఏం లేదనమాట, ఓన్లీ హైవేలోనే పడింది ఆ రోజు అంతే. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.